కాకినాడలో జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం సీతారామపురం కోరంగి పంచాయతీ రాళ్లరేవు పంచాయతీ మెయిన్ రోడ్ నందు పన్నులు వసూలు చేయడంపై ఉన్న శ్రద్ధ గ్రామంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతున్నారని తాళ్లరేవు సీతారామపురం గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారులుండే గ్రామ పురవీధులు సైతం చినుకుపడితే చిందరవందరగా తయారవుతుందా అని స్థానికులు తెలియజేశారు. రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ సదుపాయం లేకపోవడంతో రోడ్లపై ఇరువైపులా నీరు నిలిచిపోయి భారీ వాహనాలు వెళితే వర్షపు నీరు దారిని నడిచే వేళ్లే వారిపై మురికి నీరు పడి తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారని, గ్రామస్తులు సరైన డ్రైనేజీలు రోడ్లు నిర్మించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం శూన్యమని, ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ రోడ్లు నిర్మించాలని విన్నవించుకుంటున్నారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామం చెరువుగొడ్డ సెంటర్లో గత 20 సంవత్సరాలుగా మేము డ్రైనేజ్ సదుపాయం లేక రోడ్లు కూడా సరిగా లేకపోవడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల వారు అలాగే షాపులు ఉన్న వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మీరు ఒకసారి చూడొచ్చు, రోడ్డు అంతా చిన్న వర్షానికే రోడ్డు మొత్తం నిండిపోతుంది. అలాగే ఇక్కడ డ్రైనేజ్ సదుపాయం కూడా లేదు. కొన్ని చోట్ల డ్రైనేజీలు ఉన్నాయి కానీ అవుట్లెట్లు సరిగా లేకపోవడం వల్ల డ్రైనేజ్ అలాగే మురుగు నీరు కూడా ఎక్కడెక్కడ నిల్వ ఉండిపోయి ప్రజలు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల దోమలు పెరిగిపోయి ఈ వర్షాకాలం వస్తుంటే చాలు దోమలు పెరిగిపోయి ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు. ఎంతోమంది కొన్ని వేల సంఖ్యలో జనాలందరూ కూడా ఈ అనారోగ్యంతో బాధపడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరగవలసి వస్తుంది. ఎన్నో వేలు ఖర్చు పెట్టి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వెంటనే ఆర్ఎండ్బి అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ అలాగే మన ఎంపీపీ గారు కానీ జడ్పీపీ గారు కానీ జడ్పీటీసీ గారు కానీ చొరవ తీసుకుని వెంటనే మాకు ఉన్న సమస్యని సత్వరమే మనం పరిష్కరించాలని మేము కోరుతున్నాం. గత 20 సంవత్సరాలుగా మేము ఈ సమస్యను ఎదుర్కొంటున్నాం. గత 20 సంవత్సరాలుగా కూడా మేము ఇంటి పనులతో పాటు రోడ్ల పనులతో పాటు డ్రైనేజీల పనులు కూడా కడుతున్నాం. మాకు డ్రైనేజ్ సదుపాయం ఇక్కడ లేదు. అయినా సరే మేము డ్రైనేజీ పనులు పంచాయతీ వారు మా దగ్గర వసూలు చేస్తున్నారు. దీని మీద అధికారులు దృష్టి పెట్టి మా గ్రామ ప్రజల సమస్యని తీర్చాలని చెప్పేసి మేము సత్వరమే మేమందరం కలిసి డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నాం.